నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళు ముగ్గురు హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత క్లోజో మనందరం చూసాం. అండ్ ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత వీళ్ళు కలిసారా? లేదా? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అసలెందుకు వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? లేదా? అనే డౌట్ కూడా ఉంది. ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఆ రోజు గ్రాండ్ ఫినాలే రోజు కిరాక్ శ్వేత అండ్ సోనియా, నిఖిల్ గెలవడం వీళ్ళిద్దరికి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రోజు విజువల్స్ చూస్తే వీళ్ళిద్దరి మొఖాలు మాడిపోయి ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ వీళ్ళిద్దరిని వాడుకున్నాడు. సో నిఖిల్ ఎదగడానికి వీళ్ళిద్దరిని తొక్కేశాడు అని వీళ్ళిద్దరికీ ఇక్కడ వరకు కోపం ఉంది నిఖిల్ మీద. సో దాని కారణంగా నిఖిల్ గెలవడం అయితే వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే గ్రాండ్ ఫినాలే రోజు శ్వేత అండ్ సోనియా ఇద్దరు మొఖాలు మొగ్గలాగా పెట్టారు. దాని తర్వాత సోనియా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందరికీ ఇచ్చింది. చాలా హార్ట్ఫుల్గా రమ్మని పిలిచింది. కానీ నిఖిల్కి మాత్రం ఏదో ఇవ్వాలి, ఒక కొలీగ్, ఒక స్ట్రేంజర్కి ఇచ్చినట్టు ఒక ఇన్విటేషన్ ఇచ్చి అన్నది. దానికి నిఖిల్ బాగా హర్ట్ అయ్యాడు. నిఖిలే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా హర్ట్ అవుతారు. ఎందుకంటే సోనియా అలాంటి ఇన్విటేషన్ ఇచ్చింది మరి. దాని తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్ కలిసి లేరా అంటే కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారంట ప్రజెంట్. అండ్ పృథ్వీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దర్శినితో. సో అది సార్ట్ అవుట్ చేసుకొని త్వరలోనే వీళ్ళిద్దరూ ఒక పార్టీలో అటెండ్ అవుతారన్నట్టుగా మనకు సమాచారం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సోనియా పెళ్లికి పృథ్వీ అండ్ నిఖిల్ అయితే అటెండ్ అవ్వలేదు, అటెండ్ అవ్వరు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నారు. అండ్ సోనియా వీళ్ళిద్దరిని పట్టించుకోవడం మానేసినట్టుగా మనకు వచ్చిన సమాచారం. ఇది జరిగిన అసలు విషయం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.